తాజా కూరలలో రాజా ఎవరండి, ఇంకా చెప్పాల వంకాయే కదండి. సో ఈ పాటలో చెప్పారు కదండి, వెజిటేరియన్స్కి కూరగాయలు అన్నింటిలో వంకాయ బాగుంటుందని. సో ఈరోజు నేను గుత్తి వంకాయ కూర అయితే ట్రై చేశాను. నేను ఎప్పుడు గుత్తి వంకాయ స్టఫింగ్తో చేస్తాను, బట్ ఈసారి స్టఫింగ్ లేకుండా చేశాను. సో చూడండి ఎలా చేశాను. ప్రాసెస్ అయితే చాలా ఈజీ. ఫస్ట్ మసాలా రెడీ చేసుకోవాలి, ఎందుకంటే వంకాయలు ముందుగా కట్ చేసేస్తే చేదు చేస్తే మసాలాలో గ్రౌండ్ నట్స్ అంటారండి, శనగ పలుకులు, పల్లీలు అంటారు, వాటి ఎంత ధనియాలు, మసాలా, అండ్ మీ దగ్గర ఉంటే సెసమి సీడ్స్ అంటే నువ్వులు, నెక్స్ట్ కొబ్బరి, ఎండు కొబ్బరి ఆర్ పచ్చి కొబ్బరి ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. సో మసాలా అంతా బాగా ఫ్రై చేసి దాన్ని మెత్తగా స్మూత్గా పేస్ట్ చేసుకొని, అంటే ఒక పౌడర్లా చేసుకొని అందులో ఆనియన్, టమాటో, చిల్లీ, గార్లిక్, జింజర్, అల్లం వెల్లుల్లి, ఆ తర్వాత సాల్ట్, కారం, మసాలా అన్నీ యాడ్ చేసుకొని అంత నీట్గా స్మూత్గా మెత్తగా ఒక పేస్ట్ లాగా ఆడుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఫస్ట్ బ్రింజల్స్ వేసి అవి బాగా ఫ్రై అవ్వాలి. ఎందుకంటే లేదా కాకపోతే తినేటప్పుడు టేస్ట్ అంత బాగోద్దు. సో ఫ్రై అయ్యాక కొంచెం అట్లా సైడ్కి తీసుకొని మసాలా కూడా అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా కూడా బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడే మీరు సాల్ట్, కారం కూడా మీకు రేంజ్కి తగ్గట్టుగా సెట్ చేసుకోవాలి. ఒకవేళ తక్కువైతే ఇప్పుడే యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసి దగ్గర అయితే లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గుమ్మగుమ్మలాడే గుత్తి వంకాయ రెడీ. మన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.